పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభును రక్షకుడిని యేసయ్య ఉన్నతమైన నామములో ఈరోజు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తున్నాం. రోజు అన్నదినం వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. దేవుడి రోజు మనతో సాష్టాంగపడి పాపము ఒప్పుకోగలవా దేవుని ఎదుట? ఎజ్రా భక్తుడు ఇస్రాయేలు అన్య స్త్రీలను వివాహం చేసుకునటం వల్ల దేవుని యొక్క శిక్ష ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు ఎజ్రా ఇశ్రాయేలు సమాజ మందిరం అంతటిని దేవుని మందిరం ఎదుటకు తీసుకుని వచ్చి దేవుని మందిరంలో సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అందరి నిమిత్తం ఇశ్రాయేలు తప్పు చేస్తే, ఇశ్రాయేలు పాపం చేస్తే ఎజ్రా వారి పాపం తన పాపంగా భావించి దేవుని ఎదుట ఎంతో భారంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎజ్రా. ఈరోజు నిజంగా నీవు నీ పాపము నిమిత్తం, నీ దోషము నిమిత్తం, నీ అతిక్రమ నిమిత్తం దేవుని ఎదుట ఒప్పుకుని ప్రార్థన చేయగలుగుతున్నావా? సాష్టాంగ నీ పాపాన్ని ఒప్పుకోగలుగుతున్నావా దేవుని ఎదుట? ఒకసారి ఆలోచించు. ఎజ్రా తన గురించి కాదు, ఇశ్రాయేలు యొక్క పాపాన్ని తన మీద వేసుకుని ఈరోజు ఇతరుల యొక్క పాపం నీ మీద వేసుకుని, ఇతరుల యొక్క తప్పిదాలు నీ మీద వేసుకుని వారి పక్షంగా వారి క్షేమం కొరకు ప్రార్థన చేసే గొప్ప మనస్సు నీకుందా? ఎదుటి వాని కొరకు పోటపడే మనస్సు మనకుందా? ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో ఎదుటివారి కొరకు పోటపడే మనస్సు మనకుందా? ఎదుటివారి పాపాన్ని కూడా మన మీద వేసుకుని, ఎదుటివారి తప్పును కూడా మన మీద వేసుకుని వారి పక్షంగా దేవుని ఎదుట ప్రార్థన విజ్ఞాపన చేసేటువంటి ఆ మనస్సు, ఆ హృదయం ఈరోజు మనకి ఎంతమందికి ఉంది? ఎంతమంది చేయగలుగుతున్నాం? కొన్నిసార్లు మనం పాపాన్ని మనమే ఒప్పుకొని ప్రార్థన చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉంటాం కదా. నిజంగా ఇక్కడ ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా ప్రభువా వారి పాపం నా మీద వేసుకుని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడే. ఈరోజు మనం ఎంతమంది, అనేక మంది పాపంలో పడిపోయి, అనేక మంది మన కళ్ళ ఎదుటే పాపం చేస్తూ భయంకరంగా దేవునికి దూరంగా బతుకుతుంటే ఎంతమంది మనం వారి పాపాలను మన మీద వేసుకుని వారి పక్షంగా మనం ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం? ఎంతమంది వారి కోసం మనం ఒక పూట పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాం? భారము కలిగి దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా ఎంతమంది ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఇతరుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయగలుగుతాం? ఇతరుల మేలు కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఒకసారి అందరం కూడా దేవుని మనసుతో ఆ మనసు నీకుందా? ఆ హృదయం నీకుందా? ప్రభువా వాళ్ళ పాపం దయచేసి నా మీద వేసుకున్న వారిని క్షమించి వారిని విడిపించునైనా, వారిని తప్పించునైనా, వారికి క్షేమస్థితి దయచే, వారికి రక్షణ దయచే అని ఇతరుల కొరకు ఎంతమంది విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం? అబ్రహాము ఉన్నాడు, లోతు కొరకు ప్రార్థన చేశాడు, ఎంతో దేవుని బ్రతిమిలాడాడు, అడిగాడు, ప్రభువా 5 ఉన్నా కాపాడతావా, 10 మంది ఉన్నా కాపాడతావా అని ఎంతో దేవుని దగ్గర బ్రతిమిలాడితే లోతు తన సహోదరి కుటుంబం కోసం చేసిన ప్రార్థన దేవుడు విని లోతు కుటుంబాన్ని రక్షించాడు దేవుడు. నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజల కోసం చేస్తాడు ప్రార్థన. ఆ దేవుని మందిర ప్రకారం కట్టబడాలని ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన. దేవుడు నెహెమ్యాని అద్భుతంగా దీవించాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడాలి అని దేవుడికి వారికి మధ్య నిలబడి విజ్ఞాపన చేస్తాడు. దేవుడు మోషే ప్రార్థన విని వారిని చంపకుండా కాపాడతాడు. ఈరోజు ఎంతోమంది పాపం చేసి దేవుని సన్నిధిలో ఆత్మీయుని చచ్చిపోతూ ఉన్నారు. అలాంటి వారి కొరకు భారం కలిగి ఎంతమంది మనం వారి పాపాలు మా మీద వేసుకుని మేము ప్రార్థిస్తున్నాం అని ఎంతమంది మీ రోజు మన దేవుని ఎదుట ఇతరుల కొరకు ప్రార్థన చేసే భారభరితమైన మనస్సు కలిగి ఎంతమంది ఉన్నాం? ఇప్పుడు చూసిన మన కోసమే ప్రార్థించడం కాదు, ఇతరుల కోసం ప్రార్థన విజ్ఞాపన చేసే హృదయం, ఆ మనస్సు మనలో ఎంతమందికి ఉంది? ఈరోజు నువ్వు చేస్తున్నావా? కనీసం కొన్నిసార్లు
మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాలి, కానీ కొంతమంది వారి కోసం వారే ప్రార్థన చేసుకోలేరు, ఇంక ఇతరుల కోసం ఏం చేస్తారు? అలాంటి పరిస్థితులు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. కానీ ఈరోజు మనం ఇతరుల కొరకు మనం ఎజ్రా వలె, ఎజ్రా ఎలాగైతే ప్రార్థన చేశాడో ఇశ్రాయేలు కొరకు, మనము కూడా దేవుని ఎదుట అనేకుల కొరకు వారి పాపం నుండి వారు విడిపించబడాలని, అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసే ఆ హృదయం, ఆ మనస్సు దేవుడు మనకి ఇచ్చాడు, కానీ మనం చేయట్లేదు. కానీ ఈరోజు అలాంటి మనస్సుతో మనము కూడా అనేకుల కొరకు ప్రార్థించాలని ప్రభు ప్రేమతో నీకు తెలియచేస్తున్నాను. నీవు దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థించి అనేక ఆత్మల రక్షణ కొరకు నీకంటూ ఒక బాధ్యత ఉంది. నీకంటూ దేవుడు ఆ హృదయం, మనసు నీకంటూ ఆ బాధ్యత ఇచ్చాడు కనుక మనం ఖచ్చితంగా అనేకుల కొరకు ప్రార్థించే మనస్తత్వం కలిగి అనేకులు రక్షించబడాలని, మారు మనసు పొందాలని, దేవుళ్ళు స్థిరపరచబడాలని ప్రార్థించే హృదయము దేవుడు మనకి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో ఎజ్రా వలె మేము కూడా అనేకులు పాపముల నుండి విడిపించబడాలని తండ్రి, వారి పాపములు వారి తప్పుదలు మా మీద వేసుకుని వారి పక్షంగా మేమే ఒక ప్రార్థన విజ్ఞాపన చేసేటువంటి స్థితి కలిగి మేము ఉండునట్లుగా, అనేకులలాగా ప్రార్థన ద్వారా రక్షించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.